హలో గాయ్స్, అందరికీ నమస్కారం. మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్‌లో ఇవాళ డే 3 పార్ట్ 2 ఇది. మేమైతే ప్రెజెంట్ మలేషియా కోలాలంపూర్‌లో అయితే ఉన్నాం. ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనం కోలాలంపూర్‌లో హోటల్‌లో చెక్ ఇన్ అవుతున్నాం. మా అక్క వాళ్ళకేమో 9థ్ ఫ్లోర్‌లో వచ్చింది రూము అండ్ నాకేమో 7థ్ ఫ్లోర్‌లో వచ్చింది. మా లగేజ్ అంతా మా అక్క దగ్గర ఉంది. అందుకని లగేజ్ పోయి తెచ్చుకోవడానికి వెళ్ళా. ఇది చూస్తుంటే లిఫ్ట్‌లో లేదు. నాకైతే ఏదో జెయింట్ వీల్ పైకి కిందకి వెళ్తున్నట్టుంది. ఫస్ట్ టైమ్ అసలు ఇలాంటి లిఫ్ట్ ఎక్కడం నేను. ఇదే మనకు వచ్చిన రూము అండ్ ఇదే నా బెడ్. డబుల్ బెడ్‌రూమ్ ఇది. నాతో పాటు వేరే ఒక అన్నయ్య కూడా ఉంటాడు. మీకు స్టార్టింగ్‌లో చెప్పే ఉంటాను గదా! చాలా నీట్‌గా అయితే ఉంది రూము. అండ్ రూమ్‌లో వీడు ఒక టీవీ, కాఫీ పెట్టుకోవడానికి అండ్ స్మాల్ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ రూమ్‌కి తగ్గట్టుగా బయట విండో వ్యూ పాయింట్ కూడా చాలా బావుంది. అండ్ నీకు వాష్‌రూమ్ అయితే చూపిస్తా. అండ్ ఇదే వాష్‌రూమ్ చాలా నీట్‌గా అయితే ఉంది. ఇక్కడ బోత్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ ఈడు సోప్ ఇవ్వలేదు. ఇక్కడ షాంపూ టైప్‌లో ఉంది. అదే సోప్ అంట. అండ్ ఇక్కడ హెయిర్ డ్రైయర్ కూడా అయితే ప్రొవైడ్ చేశాడు ఈడు. అండ్ వాటితో పాటు పేస్ట్ బ్రష్, టిష్యూస్ అండ్ టవల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశాడు. బాగున్నాయి. కొంచెం క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇంక ఎటువంటి లేట్ చేయకుండా ఫాస్ట్‌గా అయితే ఫ్రెష్ అయిపోయా. అండ్ వీడు ప్రొవైడ్ చేసిన హెయిర్ డ్రైయర్‌ని ఫుల్‌గా అయితే వాడేసా. People say you ain't gonna be shit. Late night staying up, wishing you was different. The pills inside your dresses, you only 6 అవ్వడానికి ఇంకా 20 మినిట్స్ అయితే టైం ఉంది. నా బ్యాగ్‌లో ఒక వెజ్ పఫ్ అయితే ఉంది. అది తింటూ బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నా. రూమ్‌లో ఏం కూర్చుంటామని అలా బయటికైతే వచ్చేసా. మా అక్క వాళ్ళు రెడీ అయ్యారా లేదా అని చూడడానికైతే మనం 9థ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాం. చెప్పాక మా అక్క వాళ్ళకైతే 9థ్ ఫ్లోర్‌లో వచ్చింది రూము. ఫ్యామిలీ రూమ్స్ అండి ఆల్మోస్ట్ 9థ్ ఫ్లోర్‌లోనైతేనే ఉన్నాయంట. నాకు తెలిసి మాక్సిమం అందరికి ఇక్కడే వచ్చుంటది రూమ్స్. రూమ్‌లోనే కాదు బయట కూడా చాలా నీట్‌గా అయితే ఉంది. మాక్సిమం అందరూ అయితే రెడీ అయిపోయారు. మనం ఇంక కిందకైతే వెళ్ళిపోదాం. అంతా బానే మేనేజ్ చేస్తున్నా గానీ, ఈ పొట్ట మాత్రం అసలు మేనేజ్ చేయలేక సస్తున్నాను. బయటికైతే వచ్చేసాం. బస్సులు కూడా బయట రెడీగా అయితే ఉన్నాయి. అండ్ మేము బయటకి వచ్చిన వెంటనే ఒక సైడ్‌న ఇక BMW అయితే పెద్ద బైక్ ఒక పార్క్ చేసుంది. చూడండి. యాక్చువల్‌గా ఈ బైక్ నేను చాలా వరకు రీల్స్‌లో చూసేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనిప్పుడు రియల్‌గా అయితే చూస్తున్నా. ఈడెవడో మనకలా ట్రావెలర్ అయ్యి ఉంటాడు. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని నీట్‌గా అయితే ఉంచుకున్నాడు. ఆ స్క్రీన్ చూడండి అచ్చు ఒక పెద్ద ట్యాబ్‌లా అయితే ఉంది. బస్ అయితే ఎక్కేసాను. బయట అయితే మన 2 గైడ్స్ మాట్లాడుకుంటున్నారు. 2 బసెస్ అండ్ 2 గ్రూప్స్ కాబట్టి 2 గైడ్స్. సో, నెక్స్ట్ ప్లేస్ కోసం అనుకుంట మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకా ఎవరు రావాలి. అందుకే ఇంకా బస్ ఇంకా మూవ్ అవ్వలేదు. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా బస్ అయితే మూవ్ అయింది. ఇప్పుడు మనం అయితే సెకండ్ ప్లేస్‌కి వెళ్తున్నాం. గైడ్ ఆల్రెడీ చెప్పాడు. బట్ అదేంటో పేరు మర్చిపోయాను నేను. అండ్ అలా గైడ్ కొన్ని విషయాలైతే చెప్తున్నాడు. ఈ సిటీ కోసం గట్టనే. బట్ అది నేను లైట్‌గా వింటూ బయట విండో సీట్ నుంచి వ్యూ అయితే చూస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంది బయట సిటీ అంతానే. నాకొకసారి సిటీ అంతా నడాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు గానీ. బట్ ఇక్కడ చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే, మన సైడ్ గూడా ఎందుకిలా ఉండదో? ఉంటే కదా చాలా బావుంటది గదా అనుకుంటున్నాను. బట్ మన వాళ్ళు అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటున్నానంటే, ఇక్కడ బయట స్ట్రీట్స్‌లో చెట్లు గానీ, వాళ్ళ షాపింగ్ లైట్స్ గానీ, రోడ్స్ గానీ, చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అసల. అండ్ ఈ ట్రిప్‌లో నాకు తెలిసి స్ట్రీట్స్‌లో నడిచి ఎక్స్‌ప్లోర్ చేసే లేదనుకుంటా నాకు తెలిసి. అది లేదు. బట్ డైరెక్ట్ ప్లేసెసే పెట్టేసుకున్నారు. బస్‌లోనే ట్రావెల్ చేసుకుంటూ, బస్‌లోనే చూసుకుంటూ మొత్తం అంతా అదే. ఎక్కడం, బస్ ఎక్కడం, డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడం, అక్కడున్న ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, మళ్ళీ బస్ ఎక్కడం, హోటల్‌కొచ్చేయడం ఇదే జరుగుతుంది. ఏమో చూడాలి. నాకైతే జస్ట్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్‌ని ఎక్స్‌ప్లోర్ ఎలా ఉంటదో చూడడం తప్ప మనకైతే ఏమీ తెలుస్తలేదు. చూద్దాం ఏం జరుగుతదో. అండ్ ఫైనల్లీ మనమైతే సెకండ్ ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాం. బస్ ఇక్కడ ఆపేశారు. ఇక్కడ దిగిపోవాలంట. చూద్దాం మన ఏ ప్లేస్‌కైతే తీసుకొచ్చారో. బయటికి ఫోటో సిటీ ఫోటో తీశారు. నేను అనుకున్నాను మనం నెక్స్ట్ ఎళ్ళే ప్లేస్ ట్విన్ టవర్ అని. బట్ ఇప్పుడు అనుకోలేదు. ఎప్పుడో నెక్స్ట్ తీసుకెళ్తారేమో అనుకున్నా. యాక్చువల్‌గా నాకు ఈ ట్విన్ టవర్ చాలా సార్లు మూవీలో చూసాను. ఎస్పెషల్లీ నా హీరో 'ప్రభాస్' సినిమాలో కూడా చూసాను 'బిర్లా' మూవీలో. బట్ నాకు ఇది తెలీదు ట్విన్ టవర్ ఉండే ప్లేస్ ఇది కేఎల్‌లో అని. మలేషియా అని తెలుసు. బట్ కేఎల్ అని కాదు. వేరే ఎక్కడో సిటీలో ఉంటదనుకున్నా. సో, అది కూడా ఇక్కడే ఉందన్నమాట. యాక్చువల్‌గా దీని పేరొచ్చి పెట్రోసన్ ట్విన్ టవర్ అంటారు. ఇది కోలాలంపూర్‌లోనే ఎత్తైన బిల్డింగ్ అనొచ్చు. అండ్ ఈ ట్విన్ టవర్ విషయానికొస్తే దీని హైట్ వచ్చి 452 మీటర్స్. మొత్తం 88 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ 5 బేస్‌మెంట్ లెవెల్స్ కూడా ఉంటాయి. దీన్ని కట్టింది 1998లో. ఓపెన్ చేసింది మాత్రం 1999 అంట. మొత్తం ఇది 2 టవర్స్ కాబట్టి ఒక టవర్ వచ్చి మలేషియన్ టీము అండ్ రెండో టవర్ వచ్చి కొరియన్ కంపెనీ వాళ్ళు కట్టారు. ఇందులో మెయిన్‌గా చూసుకుంటే మొత్తం 88 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అండ్ 5 బేస్‌మెంట్ లెవెల్స్ కూడా ఉంటాయి.
అండ్ వాటితో పాటు ఇంకా లోపల ఒక మాలు, పార్కు అండ్ వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ప్యాటర్సన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ ఈ టవర్స్ మెయిన్ ఉద్దేశం వచ్చి ఏంటంటే హౌ మలేషియా బికమ్ డెవలపింగ్ కంట్రీ. ఒక మోడర్న్ టెక్నాలజీ, వీళ్ళ పవర్ అండ్ వీళ్ళ యూనిటీ బేస్ చేసుకొని ఈ దీన్ని కట్టడం అయితే జరిగింది. మనకే తెలిసి ఉంటుంది, మన చాలా సౌత్ ఇండియన్ మూవీస్ లో కానీ, హాలీవుడ్ మూవీస్ లో కానీ, ఏ మూవీస్ లో చూసి చాలా వరకు ఈ ట్విన్ టవర్స్ ని చూపిస్తారనమాట. మలేషియాలో తీసే ఏ మూవీ అన్నా ఖచ్చితంగా ఈ ట్విన్ టవర్స్ కనబడకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా ఏదో సీన్ లో ఉంటది. అంత ఫేమస్ అనమాట. హోల్ మలేషియా కంట్రీలోనే ఈ టవర్స్ చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు మేము లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మేము లోపల చూడడానికి ఏంటంటే పైకి వెళ్ళడానికి స్కై బ్రిడ్జ్ దగ్గరికి, అది 41, 42 ఫ్లోర్ లో అయితే ఉంటది. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ 82 ఫ్లోర్ లోకి వెళ్ళి మొత్తం సిటీ అంతా చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఉండే ఇక్కడ ట్విన్ టవర్ లోపల ఉండే కొన్ని షాపింగ్ మాల్స్ గానీ, మిగతా ఏమైనా మాల్స్ గానీ ఎక్స్ప్లోర్ చేయడానికి అంతే. అండ్ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా విజిటర్ అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే ఇస్తారు. అవి గ్రూప్ కింద ఉంటది అనమాట. గ్రూప్ కి వచ్చి ఒక 15 మెంబర్స్ అలా ఉంటది. అండ్ టైం పీరియడ్ కూడా ఉంటది. అండ్ ఆ టైంలోనే మనం అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ ఇన్ టైంలోనే లోపలికి రావాలి. ఒకవేళ అలా జరగకపోతే కనుక మనల్ని అక్కడైతే ఉంచేస్తారంట. ఇవి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్లు అయితే చెప్పారు. మాకైతే బ్లూ వచ్చింది, కొంతమందికి అయితే రెడ్, ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ లో అయితే వస్తుంది. వన్స్ మనకు ఆ స్టిక్కర్స్ ని ఇష్యూ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయమని చెప్తారు. ఆ 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనల్ని ఒక లిఫ్ట్ దగ్గర అయితే తీసుకెళ్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా పడతారు ఆ లిఫ్ట్ లో, అంత పెద్దగా ఉంది. ఒకేసారి 20 మెంబర్స్ ని ఎక్కించి మనల్ని 41 ఫ్లోర్ కి అయితే తీసుకెళ్తారు. మన ఫస్ట్ స్టాప్ అదే. అండ్ లిఫ్ట్ లోపల చూసుకుంటే చూడొచ్చు మీరు, 3D గ్లాస్ తో పైన మంచి వ్యూ అయితే పెట్టారు. అండ్ లోపల చూస్తే లిఫ్ట్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. మీరు చూడొచ్చు 24, 25, 26, 27 అలా 41 వరకు నాన్ స్టాప్ గా వెళ్ళిపోతుందంట. 41 దగ్గర అయితే మనకు స్టాప్ ఉంటది. పైకి వెళ్ళి కొద్దీ నాకు చెవులంట సంథింగ్ ఏదో పెద్దగా ఏదో వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది. నాకు చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది లిఫ్ట్. 41 ఫ్లోర్ అయితే వచ్చేసింది. లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. బయటకి అయితే వెళ్తున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత అయితే మనకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. టైం కూడా చెప్పారు. అండ్ టైం అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కూడా ఎలా రావాలో కూడా చెప్పారు అనమాట. అట్ ప్రెసెంట్ మనం అయితే బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు వ్యూ పాయింట్ బయట నుంచి చూసారు ఎలా ఉందో. మనం కరెక్ట్ గా 170 మీటర్స్ ఎత్తులో అయితే ఉన్నాం. 41 ఫ్లోర్ ఇది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను బయట వ్యూ ఎలా అయితే ఉందో. చూడండి. కొంచెం ఎక్కువసేపు అయితే వేద్దాం అనుకున్నాను. బట్ అక్కడ టైం అయిపోతుంది కాబట్టి మనం ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. అండ్ మళ్ళీ మేము లిఫ్ట్‌లోకి అయితే వచ్చేసాం. మా టైం అయితే అయిపోయింది. అండ్ మా తర్వాత నెక్స్ట్ గ్రూప్ అయితే కూడా వెళ్ళిపోయింది. అండ్ జస్ట్ మాకైతే 5 మినిట్సే టైం ఇచ్చారనమాట పైన వ్యూ అంతా చూడడానికి. అండ్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకైతే వెళ్తున్నాం. మళ్ళీ 80 ఆర్ 82 ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ సంథింగ్ ఏదో ఉంటదంట చూడడానికి. సో లిఫ్ట్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది అసల. ఆల్మోస్ట్ 10 సెకండ్స్ లోనే పైకి వచ్చేసాం అనుకుంటా. 83 ఫ్లోర్ లో అయితే డోర్ ఓపెన్ అయింది. అలా బయటికి లిఫ్ట్ లోంచి అయితే వచ్చాం. అండ్ ఇంకో లిఫ్ట్ కూడా ఎక్కాలంట. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళాలంట. 86th ఫ్లోర్ కి అయితే వెళ్ళాలంట. సో మళ్ళీ మనం ఇంకో లిఫ్ట్ అయితే ఎక్కాం. సో 86th ఫ్లోర్ కూడా అయితే వచ్చేసింది వెంటనే. అండ్ లిఫ్ట్ లోంచి అయితే బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ప్లేస్ వచ్చేసి ది అబ్జర్వేషన్ డెక్. ఇది మేము టవర్ 2 లో 370 మీటర్స్ ఎత్తులో అయితే ఉన్నాం. ఇది 86th ఫ్లోర్. దీని పైన ఇంకా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయంట. అండ్ ఇక్కడ టైం వచ్చి కరెక్ట్ గా 10 to 15 మినిట్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చూడడానికి ఇంకా మనం టెలిస్కోప్ వ్యూ అండ్ నైట్ స్కై వ్యూ ఇంకా అండ్ ఈ టవర్ స్ట్రక్చర్ వీటికి సంబంధించిన అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అవి చాలా బాగున్నాయి. అండ్ మా టైం కూడా అయిపోయింది. మేము అక్కడ నుంచి బయటకి అయితే వచ్చేసాం. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ లో కింద ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ లుక్ తో కొంచెం పెట్టి, అవి చాలా బాగున్నాయి. మనకు కావాలితే ఇక్కడ మనీ పెట్టి తీసుకోవచ్చు ఆ ఫొటోస్. సమ్ రిగెట్స్ ఎంతో అనుకుంటా, నేను ఎంతో తెలియదు కానీ ఫొటోస్ అయితే బాగున్నాయి. అండ్ అలా బయటకు వచ్చి మనం కిందకి వెళ్తున్నప్పుడు ఇలా మనకి షాపింగ్ మాల్స్ ఇలా తగులుతాయని చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో. అవి ఇవే అనమాట. ఇలాంటి షాపింగ్ మాల్స్ అండ్ పార్క్ కొంచెం కింద ఇలా మనం కిందకి దిగి కొద్దికి మనకు కనబడతాయి అనమాట. మనం సేమ్ పైకి ఎలా అయితే వెళ్ళామో కిందకు కూడా అలాగే వస్తాం. ఇగోండి ఇదే స్కై వ్యూ అనమాట. మనం 86th ఫ్లోర్ లో అయితే ఉన్నాం. బయట వ్యూ చూసారు ఎలా ఉందో అసలు. మొత్తం ఇక్కడ నుంచి సిటీ అయితే మొత్తం చివరి వరకు కనిపిస్తుంది నాకు. మీకు వీడియోలో కనబడతలేదు అనుకుంటా కానీ చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ నేను టవర్ 2 లో ఉన్నాం. ఈ పక్కన టవర్ 1 ఉంటది. మీకు అది కూడా కనబడుతుంది. మొత్తం చూడండి సిటీ వ్యూ, నైట్ వ్యూ అసలు చాలా బాగుంది. ఇది ఓన్లీ నైట్ టైం మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ అంట. ఓన్లీ నైట్ టైం మాత్రమే ఇక్కడ అలో చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ టవర్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలంట. సమ్ స్లాట్ లాంటివి ఏవో ఉంటాయి అనుకుంటా. సో డైలీ ఇన్ని స్లాట్స్ ఓపెన్ చేస్తారు అని చెప్పేసి ఏదో ఉంటది. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ కింద ఫ్లోర్ కి అయితే వచ్చాం. ఇక్కడ మళ్ళీ కొన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ కల్చర్ కి సంబంధించిన బుక్స్ గానీ ఇంకా కొన్ని అయితే సేల్ అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయి అవి కూడా.
అండ్ మనం అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డిన్నర్‌కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ డిన్నర్ టైమ్ అయిపోవడం వల్ల మనం కొంచెం ఫాస్ట్‌గా అయితే తీస్తున్నాడు డ్రైవరు. మనం రెస్టారెంట్‌కి అయితే చేరిపోయాం. ఇదొక ఇండియన్ పంజాబీ రెస్టారెంట్ అంట. సో మనకి ఇక్కడ ఆబ్వియస్లీ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది మళ్ళీ. సో మనం దిగ్గానే ఈడు గ్రాండ్‌గా అయితే వెల్కమ్ చెప్పాడు మనందరికిని డోలు కొడుతూ. ఒక పంజాబీ స్టైల్‌లో అనమాట. ఇదొక పంజాబీ హోటల్. ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఫుడ్ అయితే రెడీగానే ఉంటది. ఇంక లోపలికెళ్ళి మనం తినడం ఒకటే లేటు. చూద్దాం అసలు ఇప్పుడు ఈ ఫుడ్ ఎలా ఉంటదో. అండ్ ఇదే కాదు ఇక్కడ మలేషియాలో చాలా వరకు మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ మనకు తెలిసిందే కదా! తమిళోళ్ళు చాలా మంది ఉంటారు. సో మన ఇండియన్స్ కూడా చాలా మంది ఇక్కడే ఉండుంటారు. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. లోపలికైతే వచ్చాం. ఆల్మోస్ట్ ఇక్కడ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మనకి సెపరేట్‌గా లోపల విడిగా మనకి బఫీ టైప్‌లో అలాగో అరేంజ్ చేశారు కాబట్టి మనకు ఒక పక్కనైతే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇచ్చారు. మేము అక్కడికెళ్ళి పెట్టుకొని తినేయడమే. అండ్ లోపలికొచ్చిన తర్వాత నేను ఇలా లైవ్‌లో పాడే కన్సర్ట్‌ని చూసాననమాట. ఆల్మోస్ట్ అన్ని హిందీ పాటలే పాడతారనుకుంటా ఇక్కడ. ఓన్లీ పంజాబీ రెస్టారెంట్ కాబట్టి. అండ్ ఇదే మనకి బఫీగా అరేంజ్ చేసిన ఫుడ్. ఇక్కడ లైన్‌గా మనకి కావాల్సింది మొత్తం అంతా పెట్టారు. ఓన్లీ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటది. అది ఇటు సైడ్ పెట్టారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వెజ్జే తింటున్నారు. నాన్ వెజ్ చాలా తక్కువ మంది తింటున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది. పర్లేదు. మన సౌత్ ఇండియన్ సైడ్ ఫుడ్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగైతే ఉంది. ప్రిపేర్ చేశారు వీళ్ళు. అండ్ మనం కూడా కొంచెం లిమిట్‌గా పెట్టేసుకొని తినేసాం అనమాట. సో ఇవాళకి ఇలా సరిపోయింది. టైం వచ్చి ఆల్మోస్ట్ ఒక 10:30 అలా అవుతుంది. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వెనక్కి రూమ్‌కి. మనకి న్యూస్ వచ్చిందనమాట. ఐ మీన్ రేపు మార్నింగ్ 6 అలా రెడీ అయ్యి ఉండాలంట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వేరే చోటకైతే వెళ్తున్నాం. హోటల్ కూడా చెక్అవుట్ చేసేస్తున్నామంట. వేరే హోటల్‌కి అయితే షిఫ్ట్ అవుతామంట. సో ఇవన్నీ గైడ్ మనకి చెప్తున్నాడనమాట. అది మనం వింటూ మళ్ళీ బయటకే చూస్తున్నాం. సో రేపు ఎర్లీ మార్నింగ్ మనం 6కి అయితే రెడీ అయ్యి ఉండాలంట. సో కొంచెం వెళ్ళిన వెంటనే కొంచెం మనం ఎలాంటి పని పెట్టుకోకుండా పడుకుంటే నిద్ర సరిపోతది. ఆల్మోస్ట్ ఇవాళ చాలా వరకు టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ జర్నీ, మధ్యాహ్నం బస్ జర్నీ, ఇప్పటి వరకు అలా జర్నీ చేస్తూనే ఉన్నారు. హోప్ అందరూ ఇవాళ నైట్ కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటారనుకుంటా. అండ్ లేట్ అయ్యే కొద్దీ నైట్ సిటీ ఇంకా అందంగా తయారవుతుంది. జనాలు పెద్దగా లేకపోవడం వల్ల చాలా ఖాళీగా ఉన్నాయి. నీట్‌గా మాత్రమే చాలా ఖాళీగా అయితే ఉన్నాయి రోడ్లు. అండ్ మన ఇంటర్నేషనల్ డే 3లో ఇవాళ అయితే ఇలా గడిచింది. ఇప్పుడైతే హోటల్‌కెళ్ళి పడుకోవడమే ఇంకా. అండ్ హోటల్ కూడా రీచ్ అయ్యాం. ఇంకా పైకెళ్ళడమే లేటు. పైకెళ్ళిన వెంటనే ఇప్పుడు డీప్‌గా స్లీప్ అయితే వేసేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. డే 4లో ఏం జరిగిందో రేపు వచ్చేస్తది ఆ వీడియో కూడా. అండ్ ఇంకా సరే మరి ఉంటాను. బాయ్.